హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వడానికి అని చెప్పేసి ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చారనమాట, వెత స్పూన్ అనేసి అని. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి నా సెండ్ ఆఫ్ పార్టీ. నేనే ఇస్తున్నా. సో ఇది వచ్చేసి బ్రిటిష్ రెస్టారెంట్ అనమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, అదేవిధంగా ఈవినింగ్ నైట్ అండ్ డిన్నర్ వరకు కూడా మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మీల్ నేను మీకు స్క్రీన్ లో చూపిస్తున్నది. చాలా బాగుంటది అంబియంట్ లోపలంతా కూడా. బట్ నేను మొత్తం కవర్ చేయలేదు. లోపల కొన్ని ప్లేసెస్ అండ్ కొన్ని మాత్రమే చేస్తాను. సో మా ఫ్రెండ్స్ వచ్చేసారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి డ్రింక్ ఒకటి ఆర్డర్ చేశారు. ఇంకా మేము వచ్చేసి హాట్ చాక్లెట్ తీసుకుంటాము. కాఫీస్ ఉంటాయి అండ్ క్యాపుచినో ఇంకా ఇలా చాలా ఉంటాయి అనమాట. బట్ నాకు అవి నచ్చదు, నేను తాగను. సో నేను హాట్ చాక్లెట్ అయితే ప్రిఫర్ చేస్తాను. నేను హాట్ చాక్లెట్ తీసుకుంటాను. అండ్ డ్రింక్ వచ్చేసి మనకి అయితే సో మీకు మళ్ళీ ఏ డ్రింక్ కావాలన్నా కానీ అది మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట రీఫిల్లింగ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బేకన్ చిప్స్ అండ్ పిజ్జా. బేకన్ అంటే తెలిసిన వరకు అయితే అదే ఉంటుంది. సో ఇది వచ్చి నార్మల్ ప్రైస్. సో బేకన్ అంటే ఏం లేదు, పోర్క్ అనమాట. సో అది నేను తిన్నాను, జస్ట్ మా ఫ్రెండ్స్ కొంత తినే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళకి ఇంకా చికెన్ పోపస్, అదేవిధంగా వింగ్స్ అండ్ చికెన్ స్ట్రిప్స్. అండ్ ఇది వచ్చేసి కేక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము ఆర్డర్ చేసుకున్న డ్రింక్స్, కోక్ ఇంకా అనేటువంటి కూడా. సో అవన్నీ సో అది మేము ఆర్డర్ చేసుకున్నాము. ఇది మా ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట. ఇంకా ఉన్నారు బట్ వాళ్ళకి డే ఆఫ్ ఉండడం వల్ల సో ఆ డేలో మటన్ వచ్చేసి స్టార్టర్స్ తర్వాత ఫస్ట్ స్టార్టర్స్ వచ్చేసాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్ గా మెయిన్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను సూప్ తీసుకున్నాను. సూప్ అండ్ విత్ ఫ్రైడ్ చికెన్. ఇది వచ్చేసి చికెన్ అనేది వాటర్ మిల్క్ సోప్ చేసిన దాన్ని ఫ్రైడ్ చేస్తారు. సో అదన్నమాట. ఫ్రైడ్ చికెన్ అన్నమాట. చాలా బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ చెప్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కష్యూ కర్రీ అనేసి అని అంటారు. అండ్ ఫ్రైడ్ చికెన్ మీద ఆ కర్రీ అనేది వేసిస్తారు అనమాట. చాలా బాగుంటది. ఇది కొద్దిగా ఏంటంటే జపనీస్ అండ్ అదేవిధంగా చైనీస్ ఫుడ్ లాగా ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఆర్డర్ చేసుకున్నది ఇందాక ఒక ప్లేట్ లో చూపించారు కదా, హాఫ్ చికెన్ అలాగనమాట. అండ్ మొత్తానికి తినేసాము, అయిపోయింది డిన్నర్ అయితే బయట వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్స్ తో. సో బ్లాగ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకొని అందరం ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తూ ఉన్నాం అనమాట. నాకు సెండ్ ఆఫ్ వీడియో అనమాట. చాలా సపరేట్ గా ఇవ్వాల్సి వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను తీసుకెళ్ళినాను. ఇందాక ముందు చూసిన రెస్టారెంట్ వచ్చేసి నా కొలీగ్స్ అండ్ టీమ్ మెంబర్స్ నాకు ఇచ్చారు పార్టీ. ఇది వచ్చేసి నేను తీసుకెళ్ళాను అనమాట మా ఫ్రెండ్స్ కోసం అని. ఇక్కడ నేను వీడియో లాగా ఏం తీయలేదు కానీ జస్ట్ ఫొటోస్ తీసాను. మోమోస్ అండ్ అదేవిధంగా ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇది వచ్చేసి చికెన్ 65 అండ్ అదేవిధంగా వింగ్స్. అండ్ ఇక్కడ హైలైట్ గా వచ్చింది ఏంటంటే దీన్ని బీటన్ రైస్ అంటారంట. ఈ బీటన్ రైస్ అంటే ఏం లేదు, జస్ట్ బొరుగులు మాత్రమే అవి. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది తను నాకు. అండ్ ఇది శరవణ భవన్. సో ఇది ఇంకొక బ్యాచ్. వీళ్ళు ఏంటంటే ప్యూర్ వెజ్ అనమాట. సో వెజిటేరియన్స్ కాబట్టి వాళ్ళకి నాన్ వెజ్ లేని రెస్టారెంట్ అంటే శరవణ భవన్ కదా. సో శరవణ భవన్ అయితే తీసుకొచ్చాము. నూడిల్స్, మంచూరియన్ బాల్స్ వెజ్ది అండ్ అదేవిధంగా మసాలా దోశ. వీళ్ళు పంజాబీ వాళ్ళు అనమాట. సో హర్యానా వీళ్ళు యాక్చువల్గా, సారీ. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వెజ్ తింటారు, నాన్ వెజ్ ఎక్కువ తినరు అనమాట. కాబట్టి వాళ్ళకి శరవణ భవన్ లో ఫుడ్ అంటే చాలా ఇష్టం. అండ్ అదేవిధంగా నేను వర్క్ చేసే కంపెనీకే శరవణ భవన్ అనేది కూడా చాలా క్లోజ్ గా ఉంటుంది కాబట్టి సో ఇంక ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఫైనల్ డే, అంటే నా లాస్ట్ వర్కింగ్ డే రోజు. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చాను. వాళ్ళల్లో ఒక అమ్మాయి వాళ్ళ బాబు అనమాట, తన వాళ్ళ బాబు అబ్బాయి. సో ఇలా ఫైనల్ గా మా అందరి ఫ్రెండ్స్ తో లంచ్, డిన్నర్ అదేవిధంగా అన్ని కంప్లీట్ చేసుకొని కొద్దిగా మిస్ అయితే ఎమోషనల్ గా ఉన్నాను. బట్ ఆ రోజు నా ఫీలింగ్ ఏంటి అంటే లాస్ట్ రోజు అనేసి అని. ఫస్ట్ ముందు రోజు అంతా ఎలా అనిపించింది, దాని ముందంతా ఓకే వెళ్ళిపోతాము ఇంకా హ్యాపీ వేరే కంపెనీకి వెళ్తాము అనేసి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బట్ కానీ ఎందుకో లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు అందరినీ మిస్ అవుతాము. ఇంకా మళ్ళీ కొత్త కంపెనీకి వెళ్తే కొత్త ఫ్రెండ్స్, అక్కడ అందరినీ అడాప్ట్ చేసుకోవాలి, లైక్ ఆ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ నేచర్ని అడాప్ట్ చేసుకోవాలి, మళ్ళీ అంతా నాకు కొత్తగా ఉంటుంది కదా.
సో దాని గురించి అనేసి కొద్దిగా టెన్షన్ గా, అదేవిధంగా కొద్దిగా ఎక్కడో ఫియర్ గా ఉంది. అండ్ ఇంకో పక్క ఏంటంటే వీళ్ళందరూ నాకు అలవాటు పడిపోయారు, నా ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ మేమంతా ఒక టీం అనమాట. సో క్వాలిటీ టీము. సో వీళ్ళందరికీ నేను బాగా తెలుసు, వాళ్ళకి వాళ్ళు ఏంటనేది నాకు తెలుసు, మా వర్కింగ్ స్టైల్ తెలుసు ఈచ్ అదర్. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వర్క్ చేసేసేవాళ్ళం అనమాట. అలాగా చాలా బాగుండేది ఈ కంపెనీలో. బట్ ఫర్దర్ గా ఇంకా ఫ్యూచర్ గ్రోత్ చూసుకోవాలి కాబట్టి సో కంపెనీ అనేది నేను మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా అదనమాట ఫైనల్ గా. ఇంకా నేను వెళ్ళే కంపెనీ ఏది అనేసి అని మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పేశాను కాబట్టి సో నెక్స్ట్ ఒకవేళ నాకు ఛాన్స్ దొరికితే నేను కంపెనీ గురించి వీడియో చేస్తే తీస్తాను. అది కూడా ఏంటంటే ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా అక్కడ ఎలా ఉంటుంది ఏంటనే. జాయిన్ అయిన వెంటనే ఏమీ నేను తీయలేను కాబట్టి. బట్ కానీ వర్కింగ్ డిస్టెన్స్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. ఇప్పుడు నేను ఉన్న ఇంటికాడ నుంచి సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది, కాకపోతే ఇటు రైట్ సైడ్ వెళ్తానంటే ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తాను అనమాట. రూట్ ఒక్కటే చేంజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళ బాబు చాలా క్యూట్ గా ముద్దుగా మాట్లాడుతూ ఉన్నాడు. బట్ కానీ వీడియో తీస్తున్నానని చెప్పేసి ఆయనకి ఏం మాట్లాడకుండా ఇంకా అలా కామ్ గా ఉండిపోయాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఫైనల్ గా మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసినట్టు కొన్ని నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదేంటంటే ఒకటి వాచ్, ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసి నాకు ఇంకా గిఫ్ట్ గా తను ఆ డైరీ అది ఇచ్చింది అనమాట. వీళ్ళు వచ్చేసి నాకు వాచ్. ఫైనల్ గా మొత్తం అయిపోయేసి మొత్తం అంతా ఇంకా తినేసి ఫ్రెండ్స్ అందరం బయట వచ్చేసాం సరవణ భవన్ కి. ఈ సరవణ భవన్ ఉండేది వచ్చేసి లండన్ లో సౌత్ హాల్ లో ఉంది ప్రెసెంట్. ఒకప్పుడు వెంబ్లీలో ఉండేది, కానీ ఇప్పుడు సరవణ భవన్ అనేది తీసేసి ఆర్య భవన్ అని మార్చారు అనమాట. ఇదే అనమాట నేను చెప్పిన వాచ్ నాకు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసింది. అండ్ ఇంకొక తను వచ్చేసి డైరీ, అదేవిధంగా గ్రీటింగ్ కార్డు అవన్నీ ఇచ్చింది అనమాట. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫైనల్ గా పార్టీ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.